హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు క్రిస్పీ అండ్ టేస్టీ బంగాళదుంప ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు బంగాళదుంప ఫ్రై చేసినప్పుడు ముద్దగా ప్యాన్కి అంటుకుపోయి అలా ఉంటుందా? నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ప్యాన్కి అంటుకోకుండా ముద్దగా కాకుండా పొడి పొడిగా బంగాళదుంప ఫ్రై వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు బంగాళదుంపలు హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. 1/2 kg బంగాళదుంపల్ని పీల్ తీసేసి చక్కగా కట్ చేసుకుని ఐస్ వాటర్లో యాడ్ చేసేయండి. ఐస్ వాటర్లో యాడ్ చేయడం వల్ల స్టార్చ్ చేయముందు అదంతా పోతుంది. ఐస్ వాటర్లో యాడ్ చేసి 2 to 3 times వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 10 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది. 10 tablespoon ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వాటర్ లేకుండా యాడ్ చేసేసి 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల బంగాళదుంప త్వరగా ఫ్రై అవుతుంది. ప్యాన్కి కూడా అంటుకోకుండా ఉంటుంది. ఏమన్నా ఆయిల్ ఎక్కువ ఉంటే బంగాళదుంప ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ చేసేసుకోవచ్చు. 15 minutes హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే బంగాళదుంప చక్కగా ఫ్రై అయిపోతుంది. బంగాళదుంప సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత మనం బాగా మిక్స్ చేయకూడదు. అలా మిక్స్ చేస్తే ఫ్రై అనేది ముద్ద కింద వచ్చేస్తుంది అనమాట. 15 minutes హై ఫ్లేమ్ లో ఫ్రై చేసిన తర్వాత బంగాళదుంప ముక్కల్ని ప్లేట్ లో క్యాచ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. చెప్తున్నాను కదా, బంగాళదుంప కొద్దిగా సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత అస్సలు మిక్స్ చేయకూడదు. బంగాళదుంప ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని అదే ఆయిల్లోకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుని తాలింపును బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దంచి పెట్టుకున్న 15 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయ ఎంత యాడ్ చేస్తే అంత ఫ్లేవర్గా ఉంటుంది బంగాళదుంప ఫ్రై. ఖచ్చితంగా వెల్లుల్లిపాయలు ఎక్కువ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వెల్లుల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయకపోతేనే బంగాళదుంప మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 teaspoon ధనియాల పొడి, 1/4 teaspoon జీలకర్ర పొడి, 1/4 teaspoon గరం మసాలా యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేయకండి, తక్కువ యాడ్ చేసుకోండి. అలాగే 1 teaspoon కారం, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలు యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోండి. బంగాళదుంపలు యాడ్ చేశాక 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై. పప్పులో కానీ, రసంలో కానీ, సాంబార్లో కానీ అదిరిపోతుంది. ఆలూ లవర్స్ మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, బాగా ఇష్టపడతారు. నేనైతే మిరియాల రసంలోకి సర్వ్ చేసుకున్నాను, భలే ఉంది. వేడి వేడి అన్నంలోకి ఈ రసం ఫ్రై భలే ఉంది. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.